నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ షర్మిల వైసీపీ నేతలపైన సంచలన కామెంట్స్ చేసింది. వైసీపీ నేతలను కుక్కలతో పోలిస్తే కుక్కలే బాధపడుతున్నాయట అంటూ ఉండే ఒక వీడియోను తాను చూశానని, వైసీపీ నేతల జోలికి వెళ్లే అవసరం తనకు లేదని, తన జోలికి వస్తే మాత్రం ఊరుకోనని చెప్పి మాస్ వార్నింగ్ ఇచ్చింది. మరి అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమణి కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. షర్మిల గారు వైసీపీ నేతలపైన చేసినటువంటి కామెంట్స్, అంటే వైసీపీ నేతలను కుక్కలతో పోలిస్తే కుక్కలే బాధపడుతున్నాయంటూ ఆమె కనిపించినటువంటి వీడియో, ఆ వీడియో గురించి చెప్పడం, అంతేకాకుండా నేను వైసీపీ నేతల జోలికి వెళ్ళను, నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను అంటూ షర్మిల చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? అవును, ఆవిడ జోలికి వచ్చారు కాబట్టి ఆవిడ స్పందించారు. వరుసగా 3 సార్లు ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టారుగా, నిన్న కూడా పెట్టారుగా. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆవిడ ప్రశ్నించింది వివేకానంద రెడ్డి హత్య గురించి అయితే, ఆస్తుల గోల తీసుకొచ్చి ఇప్పుడు ఎంఓయూ గురించి కావచ్చు, ఆస్తుల పంపకాల గురించి కావచ్చు, శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి మాట్లాడారా లేదా? ఎందుకు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించరు? ఈయనెవరు మాట్లాడటానికి? అందుకే ఆవిడ స్పందించింది. ఇప్పుడు ఏదైనా కూడా మిమ్మల్ని నేను ముఖాముఖి ఎదుర్కోవాలిగా. మీకు దమ్ము లేకపోతేనే మీరు ఎవరినైనా మాట్లాడిస్తే నేను మాట్లాడతా, వాళ్ళని తిడతా. ఐ హ్యావ్ ఎ రైట్. ఇదే కదా జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఎంఓయూ గురించి అతనే కదా బయట పెట్టాడు, అదే షర్మిల చెప్పారు. ఆవిడ ఫ్యాక్ట్స్ మాట్లాడారు. మీకెందుకు నొప్పి? నువ్వెవరు అసలు శివప్రసాద్ రెడ్డి అని అడిగింది. వైసీపీ కుక్కలు ఎందుకు మరుగుతున్నాయి అంది. మళ్ళీ నిన్న ఏమంది? నేను ఒక వీడియో చూశాను, కుక్కలే సిగ్గుపడతాయి నేను వైసీపీ వాళ్ళని కుక్కలతో పోలిస్తేను అని అంది. మనం చాలాసార్లు చెప్పాం, జంతువులు నిజంగా బాధపడతాయి, అవునా? ఎందుకంటే మనిషి బుద్ధి అంత నీచమైంది. మనకి ఆరోజ్ఞానం అంటాం మనం, మనకి జ్ఞానం ఉంది. ఇప్పుడు పంచేంద్రియాలు ఉన్నాయి కదా, తెలుసు కదా. పంచేంద్రియాలతోటి పాటు ఆరోది జ్ఞానం, అంటే బుద్ధి ఉంది మనకి. కానీ ఆ జ్ఞానం మనకి చాలాసార్లు పనిచేయదు. మనిషి డబ్బు దగ్గర చాలా నీచంగా తయారవుతాడు. అందుకని మనం ఏం చేస్తాము? అడ్డదారులు తొక్కుతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లికి అసలు ఆస్తి పంపకం చేసేసి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేసి ఉంటే గొడవే ఉంది. ఈరోజు మంచి అన్నగారుగా, ఒక మంచి కొడుకుగా పేరు తెచ్చుకుని ఉండేవాడు. కానీ ఆయనకు అది ముఖ్యం కాదు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి తెలుసా? మీరు ఇందాక చూసే ఉంటారు ఆయన ప్రెస్ మీట్. అందులో ఇప్పుడు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ, ఇప్పుడు మహిళలకి 13% రిజర్వేషన్ వచ్చేస్తుంది. అంటే 88 అసెంబ్లీ సీట్లు వచ్చేస్తాయి, 13 లోక్సభ సీట్లు వస్తాయట. ఆయన మాట్లాడుతున్నాడు, పక్కనున్న వాళ్ళు ఆనందపడిపోతున్నారు. చెల్లికి ఆస్తి ఇవ్వనివాడు మహిళల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. గ్రేట్ కదా. ఇంకెంతకంటే ఏదైనా ఉందా? ఒకనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారు షర్మిల గారు. పాదయాత్ర చేశారు, అన్నని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి నేడు ఆమె చేస్తున్నటువంటి పోరాటం ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటారు? స్వార్థం అండి మనిషికి. అంటే ఆడవాళ్ళు అణగిమణిగి ఉండాలి, ఆడవాళ్ళు ఈక్వల్గా ఉండకూడదు మగవాళ్ళతోటి. ముఖ్యంగా మీకు పవర్ దాకా వచ్చేసరికి, ఆస్తి దాకా వచ్చేసరికి ఆడవాళ్ళకి ఇవ్వకూడదు. అదే కదా శివప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు. పెళ్ళైపోయాక ఆడదానికి ఆస్తిలో హక్కు ఉండదట. అంటే తల్లి అందరినీ సమానంగా కందు కదా, మగవాడిని కొంచెం ఎక్కువ సమానంగా కంటుందేమో. వాడికి ఏమైనా కొమ్ములు ఉంటాయా దిగ్గ పుట్టగానే? మనకు అర్థం కాలే. అసలు మగవాడు అనేసి యాక్చువల్గా ఆడవాళ్ళేనండి ఎక్కువ కొడుకులు నెత్తిన పెట్టుకునేది. వాడు ఎన్ని తప్పులు చేసినా సమర్థించే తల్లే. ఈవెన్ విజయమ్మ గారు కూడా కొడుకుని సమర్థించింది కదా. అంటే తన దాకా వచ్చేసి ఇప్పుడు అర్థమైంది ఆవిడకి, అంతేనా? అది రాజశేఖర రెడ్డి ముందే గమనించారు కాబట్టి దూరంగా పెట్టాడు ఆయన. కానీ మనం ఎన్ని సినిమాలు చూడం, తల్లి పాపమండి, వాడండి, ఇదండి, అదండి అంటూ వెనకేసుకొస్తే ఇంకా ఏం చేస్తాడు తండ్రి? భార్య మాట విని వాడు వెధవైనా కూడా నెత్తిన పెట్టుకుంటాడు, లాస్ట్గా అనుభవిస్తాడు. ఆయన చచ్చిపోయాక ఈ సంతకాల గోల విన్నాడు కదా, చూసి ఉంటాడు కదా, అంటే ఆయన ఆత్మ చూసి ఉంటుంది. అందుకని నేను అనేది అది. అందుకని షర్మిల ఇవాళ ఒక దెబ్బతిన్న పులి, ఆవిడ ఆడపులి. అంటే ఇప్పుడు ఆస్తుల గురించా, లేదు అంటే రాజకీయంగా తాను ఎదుగుతుందనే ఇది? ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళిపోయి నోరు మూసుకుని ఇంట్లో ఉండాలిగా, అవునా? ఆడదానివి ఇంట్లో పడి ఉండాలిగా. నువ్వెందుకు సొంత పార్టీ పెట్టావు? సరే, అది అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చావు? ఉంటుంది కదా. ఇప్పుడు ఎంపీ చేశారనుకోండి, ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాడు జగన్మోహన్ రెడ్డి, అవునా? అందులో మీరిద్దరిలో తేడా చూడండి. ఈవిడ స్ట్రాంగ్ క్రిస్టియన్, అది వేరే విషయం. కానీ రాజశేఖర్ రెడ్డి లాగా ధైర్యంగా మాట్లాడగలదు ఆవిడ. వితౌట్ స్క్రిప్ట్ షీ కెన్. నిన్న అరటిపళ్ళ గురించి
నిలదీసింది కదా అన్నగారిని. నువ్వు 23లో ఎక్కడ చేసావు, 24 మార్చి 16 డేట్ చెప్పింది. ఆ రోజు నువ్వు చేసావని చెప్పింది. 22 ఎప్పుడో 22 23 చెప్పాడు. ఆవిడ ఇలా లెక్కలతో సహా చెప్తుంది. అది కావాలి. షీఈస్ ఎ బోల్డ్ లేడీ, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఇవాళ షర్మిల ఆవిడ కుక్కలతో పోలిస్తే కుక్కలు సిగ్గుపడుతున్నాయి అంది, బాధపడుతున్నాయి అంది. కాబట్టి వాళ్ళు కుక్కలతో కూడా వాళ్ళని పోల్చక్కర్లే. దే ఆర్ నాట్ హ్యూమన్స్, దట్స్ ఆల్. ఐ డోంట్ నో వాట్ దే ఆర్. అంటే నిత్యం వైసీపీ నేతలపైన జగన్ పైన పోరాటం చేస్తూనే ఉంది షర్మిల. అయినా సరే షర్మిలని టార్గెట్ చేస్తున్నారు, ఈవెన్ విజయమ్మని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? అసలు తల్లిని బయటవాడి చేత మాట్లాడేసటం ఏంటండి? తల్లి గురించి, చెల్లి గురించి బయటవాడు వచ్చి మాట్లాడటం ఏంటండి? వాడెవడో నువ్వు అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెల్లిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు నోరు మూసుకుని ఉండడం ఏంటండి? చివును ఎత్తురు ఉన్నవాడు ఎవడైనా ఊరుకుంటాడా? ఇంట్లో ఆడపిల్లని బయటవాడు ఏదైనా చిన్న మాట అంటేనే, ఒకవేళ చెల్లి తప్పు చేసినా యుద్ధానికి వెళ్తాడా వెళ్ళడా? అంటే నువ్వు ఎలాంటి అన్నగారివి నువ్వు? అసలు ఏంటి? అసలు మనకి జగన్మోహన్ రెడ్డి అర్థం కాడండి. సారీ, ఇవాళ నుంచి జగన్మోహన్ రెడ్డి అంటలే నేను. ఎస్సీ తీర్పు వచ్చాక జగన్మోహనే ఇవాళ నుంచి ఆయన, అంతే కదా? ఆయన అంటే ఆయన మరి క్రిస్టియన్ నేమ్ ఏంటో మనకు తెలీదు, అవునా కదా? కాబట్టి ఇవాళ అసలు షర్మిల బయటకు వచ్చి రోజు నిత్య పోరాటం చేయాల్సి వస్తుంది అంటేనే సిగ్గుతో బాధపడాల్సింది జగన్మోహన్ అండ్ భారతి. మనం చెప్తున్నది అది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.